హలో హ్యూమన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను పార్ట్ 2 ఆఫ్ మన డే 3 ఫ్లోరిడా పెడుతున్నా. నేను చెప్పాను కదా నిన్న నా పాత వీడియోలో, నేను పార్ట్ 2 కొంచెం పెద్దగా ఉంది, అది కొంచెం ట్రిమ్ చేయడానికి కష్టమైంది. ఇది చాలా పెద్ద వీడియో, సో అందుకే పార్ట్ 2 లాగా తీసిన. ఇంకా ఓర్లాండోకి వచ్చేసాం మేము, ఎందుకంటే మా రిటర్న్ ఫ్లైట్ ఓర్లాండో నుండి ఉంది. ఇక ఓర్లాండో ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్, సో ఈవినింగ్ ఏముంది చూడడానికి, అట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి అని వెతికితే గూగుల్ మ్యాప్స్లో మాకు ఫ్రీగా కనపడింది యూనివర్సల్ సిటీ వాక్. సో ఇది ఎంటర్ అవ్వడానికి అక్కడ సెక్యూరిటీ చెక్ అవన్నీ అయ్యాయి యాజ్ యూజువల్. అండ్ మన పార్కింగ్ నుండి అయితే ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా వాకింగ్ ఉంది. ఎంత నడిచామంటే చాలా నడిచేసాం. అదంతా వీడియో తీయడం కష్టం, కానీ అలా నడిచి ఈ యూనివర్సల్ సిటీ వాక్, డిజ్నీ వరల్డ్ ఇవన్నీ ఇట్టే ఉంటాయి. బేసిక్గా మొత్తం తిరగాలంటే మనకి మినిమం ఒక 4 days పడుతుంది. 4 day పాస్ ఆర్ 2 day పాస్ కూడా ఉంటుంది. అవన్నీ తీసుకొని ఒక సెపరేట్ ట్రిప్ వేసుకొని తిరగాలి, అదంతా అని అర్థమైంది. ఇదైతే టైం పాస్, జస్ట్ ఫ్రీగా ఈవినింగ్ పూట మనం నార్మల్గా తిరగడానికి పనికి వస్తుంది అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడ ఏముందో చూద్దాం, లెట్స్ సీ. యూనివర్సల్ సిటీ వాక్, ఇక్కడ ఏమున్నాయో ఎక్స్ప్లోర్ చేయడానికి నేను బాగా తిరిగిన. సో ఏం లేవు పెద్దగా. ఆ యూనివర్సల్ స్టూడియో స్టోర్ ఉంది అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి కొన్ని. ఫుల్ జనాలు అయితే ఉన్నారు, అది వేరే విషయం. తర్వాత ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. ఎవరి జనాలు అంతా ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనుకున్నా. సరే ఇక్కడ ఏదో షో జరుగుతుంది, అదేందో చూద్దాం అని పోయినా. ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేశారు, బాగుంది. వాళ్ళ ఈ డ్యాన్స్ అయిపోయాక ఎవరైనా వాలంటరీ పిలిచారు ఫ్రమ్ పబ్లిక్, సో అలా వెళ్ళారు. వాళ్ళు కూడా చాలా ఫన్గా అలా వేవ్స్ చేశారు, అది కూడా బాగుండే. ఇంకా ఇది చాలా టైం తీసుకుంటుందని చెప్పి, ఇది మనకు కాదు అని చెప్పి ఇంకా మళ్ళీ ముందుకు పోయినాం. ఇంకేమున్నాయి లోపల అని చూడడానికి. అదేమో రెస్టారెంట్. అండ్ మన చాక్లెట్ ఫ్యాక్టరీ కనబడింది. మన మూవీలో చూసినట్టయితే ఆ కిడ్స్ మూవీ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. కాకపోతే లోపల నిజంగా చాక్లెట్ ఐటమ్స్ ఉన్నాయి, అవి ఏందో కూడా చూడాలి. మనం ఇప్పుడు యూ షేప్లో ఉంటుంది ఇదంతా. ఇట్లా స్ట్రైట్ వెళ్ళి అక్కడ యూ తిరిగి మళ్ళీ అక్కడ ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదంతా మన వే. మనం ఇప్పుడు ఆ సైడ్ వెళ్దాం, ఆ చాక్లెట్ దగ్గరికి. లెట్స్ గో. ఇది మన వ్యూ. అక్కడ ఆ రివర్ వాక్ ఉంది, ప్లస్ ఆ చాక్లెట్ హౌస్ నుండి చాలా బాగుంది వ్యూ అయితే. క్రేజీ. హియర్ వి గో ద యూ టర్న్. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ప్రైవేట్ పార్టీ జరుగుతుంది, సో అక్కడ అందరు నిల్చొని అటు సైడ్ ఎలవ్ చేయట్లేదు మమ్మల్ని. ఆడేం పార్టీయో తెలీదు, అంటే సెలబ్రిటీస్ పార్టీ అయ్యి ఉండొచ్చు అని నేను చాలా గెస్ట్ చేశాను, అది వేరే విషయం. ఇటు నుండి ఇంకా మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మన చాక్లెట్ ఎంపోరియం అది వస్తుంది. దాని తర్వాత హార్డ్ రాక్ కెఫే. అండ్ లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ చాక్లెట్ ఎంపోరియం. ఇదిగో మన చాక్లెట్ ఎంపోరియం లోపలికి వచ్చేసాం. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది, అన్ని మిల్క్ షేక్స్ అండ్ సండేస్ ఉన్నాయి. అండ్ కాస్ట్ వర్ ఓకే, $15-16 ఓకే, మేబీ వర్త్ ఇట్. కానీ నేను లైన్లో నిల్చుందాం అనుకున్నా, కానీ అంత పెద్ద లైన్ చూసి నాకు నిల్చుని ఓపిక లేక లైట్ తీసుకొని సర్లే ఏమున్నాయి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి పోయినా. టీ-షర్ట్స్ అంటే లిటిల్ సౌవెనీర్స్ ఆఫ్ ఆల్ చాక్లెట్ ఎంపోరియం ఐటమ్స్ ఉండే. ఇంకేమున్నాయి, కప్స్ ఉండే, ఇంకా టీ-షర్ట్స్ ఉండే. ఇక్కడ చాలామంది లైన్లో నిల్చొని ఏం చేస్తున్నారు అబ్బా అని చూసిన. దాని తర్వాత చిన్ని కప్స్ దొరికాయి, ఇవి కూడా క్యూట్ ఉండే. మేబీ కాఫీ లవర్స్ ఆర్ మిల్క్ తాగడానికి కూడా బాగుంటుంది. నేనే తాగను కాబట్టి నాకు అవసరం లేదని చెప్పేసి అడగడేసిన. మళ్ళీ
ఇంకా లోపల డైనింగ్ ఏరియా ఉంది, అంతే. పెద్దగా ఏం లేదు, జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఇంకా మనకు పెద్దగా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఏం లేవని చెప్పేసి బయటికి వచ్చేసిన నేను. ఇక బయటికి వచ్చి నెక్స్ట్ ఎటు వెళ్దామని మొత్తం ప్లాన్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ నడుస్తూ అలా టైంపాస్ చేశాను. దాట్స్ ఆర్ హార్డ్ రాక్ క్యాఫే. నేను లోపలికి పోలే, అందులో ఏముందో అని చెప్పి జస్ట్ బయటికి వెళ్ళే తీసిన. మీరు కూడా బయటికి వెళ్ళే చూడండి, మీరు అందరు ఎప్పుడైనా పోయినప్పుడు లోపలికి వెళ్ళి చూడండి, అంతే. ఇక అయిపోయినాయి ఆ పక్క అన్నీ. ఇంకా అందరు ఎటో పోతున్నారు అందరు కలిసి అని చెప్పి నేను కూడా జనాల్ని ఫాలో అవుతూ అటు పోయినా ఏముందో చూద్దామని. అక్కడ నాకు యూనివర్సల్ అని కనిపిస్తుంది, అక్కడ ఏముందో చూద్దాం. ఓకే, టడా, వేర్ యామ్ ఐ? నేను యూనివర్సల్ దగ్గర ఉన్నా. ఓహో షిట్, ఇక్కడ ఏంటి మిర్రర్ ఎఫెక్ట్లో ఆ యూనివర్సల్ కాస్త రివర్స్లో కనబడుతుంది. కానీ యూనివర్సల్ ఈ చుట్టూ మొత్తం ఫుల్గా హ్యూమిడ్ ఉంది, ఆ వాటర్ వస్తుంది. మేమందరం ఆ హ్యూమిడ్లో అలా ఆడుకుంటూ ఆ వెనకకి వెళ్ళి అలా టైంపాస్ చేసి హాయ్ చెప్పుకుంటూ వెళ్ళాం. అయిపోయాక ఇది మన యూనివర్సల్ స్టూడియోస్ మెయిన్ ఎంట్రీ, అంటే రిసార్ట్ ఉంటుంది దీని లోపల. ఫస్ట్ అక్కడ ఎంట్రీ మనకి లేదు కాబట్టి మనం అట్లా తిరిగేసి ఆబ్వియస్గా మళ్ళీ అందరినీ జనాల్ని ఫాలో అవుతూ ముందుకెళ్ళిపోయాం. ఎంతసేపు బయటే తిరుగుతామని చెప్పి ఒక స్టోర్ లోపలికి పోదామని చూసినాం. కాకపోతే ఈ స్టోర్ ఏంటి ఏమనగా, ఈ స్టోర్ మన హ్యారీ పాటర్కి సంబంధించినవన్నీ. సో హ్యారీ పాటర్ లెవెల్స్ ఆల్ అసెంబుల్. ఇక్కడ చాలా అంటే చాలా ఐటమ్స్ రిలేటెడ్ టు హ్యారీ పాటర్ థీమ్ చాలా ఉన్నాయి. లైక్ బ్యాగ్స్, హూడీస్, టీషర్ట్స్ అండ్ మెనీ మోర్ థింగ్స్. పైసలు ఉండాలి కానీ ఇక్కడ స్టోర్ మొత్తం కొనేయచ్చు, అంత ఘోరంగా ఉన్నాయి. Okay, the first item which I want to explore here is this diary and the book. ఇవి గ్రిఫిండర్ ఉన్నాయి, స్లిథరిన్ ఉన్నాయి. ఆ డైరీ ఓపెన్ చేసే అంత ఓపిక లేదు నాకు, కానీ ఇవన్నీ డైరీస్ ఉన్నాయి. అండ్ వ్యాన్స్, ఈ వ్యాన్స్ రియల్గా వర్క్ అవుతాయని విన్నా నేను. అంటే నాట్ లైక్ హెవీ స్పెల్స్ అవన్నీ కాదు, ఏదో బొమ్మవి అవుతాయి. కానీ బాగుండే. ఇది ఎంత, ఒక $160 $200 రేంజ్లో ఉండే. ఇలా రకరకాల డిఫరెంట్ ఉన్నాయి వ్యాన్స్. ప్లస్ ఇక్కడ సేమ్ హ్యారీ పాటర్ సంబంధించిన కోట్స్ ఉన్నాయి, అక్కడ బెల్ట్స్ ఉన్నాయి. ఇదిగోండి, ఇవైతే కోట్స్ మన హ్యారీ పాటర్. ఇలా క్యూట్ చిన్న మగ్స్ ఉన్నాయి, బ్యాగ్స్ ఉన్నాయి అండ్ బొమ్మలు ఉన్నాయి. లైక్ డెకరేషన్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవడానికి అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా టాయ్స్, లైక్ ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ఆ బొమ్మలు. కింద నాకు ఇంకా మినియన్స్ కూడా కనపడ్డాయి. మినియన్స్ ఉన్నాయి అండ్ సో మెనీ టాయ్స్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే బోల్డ్ టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. నేను కూడా ఏదైనా కొనుక్కోవడానికి ట్రై చేసినా కానీ ఏదో అట్లా హెడ్ బ్యాండ్తో అలా టైంపాస్ చేసిన. ఆ ఫోటో దిగేసి మళ్ళీ అక్కడ పెట్టేసి, ఇక్కడ మ్యారియో టీషర్ట్స్ ఉన్నాయి. అంతే, ఇదే అన్నమాట మన యూనివర్సల్ స్టూడియో సిటీ వాక్ టూర్. సో ఇక్కడ చాలా నచ్చాను. మీరందరూ ఒకవేళ మంచిగా వాకింగ్ చేసి 10K స్టెప్స్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ మాత్రం చాలా ఈజీగా అయిపోతాయి. ఆ 10K ఏంటి 20K స్టెప్స్ కూడా అయిపోతాయి. నడిచే ఓపిక ఉన్నోడికి నడిచేంత. ఇది అయిపోయాక ఇదే అన్నమాట నా యూనివర్సల్ సిటీ వాక్ బ్లాగ్.
and we'll meet you guys in my next video. Till then, signing off. Bye bye.